గోదావరి జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి మరియు భీమావరం అధ్యక్షుడు చెనమల చంద్రశేఖరరావు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం 6 నెలల కాలంలోనే పరిపాలన అద్భుతంగా చేసిందని, జనసేన పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న తనకు జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరలో మంచి పదవి ఇవ్వబోతున్నారని, అది తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని, ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలిపారు. అయితే చెనమల చంద్రశేఖరరావుతో మా ప్రతినిధి మహేంద్ర ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు పిఎస్ఆర్ డిజిటల్ నెట్వర్క్. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నాం. మనతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు భీమవరం పట్టణ అధ్యక్షులు చెనమల చంద్రశేఖరరావు గారితో చిన్న ఇంటర్వ్యూ. సార్ నమస్తే. ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? అంటే మీరు ఎప్పటి నుంచో జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా జనసేన పార్టీకి ఎంతో కృషి చేశారు. మీకు నామినేటెడ్ పోస్ట్ ఏమైనా వచ్చే విధానంలో ఉంది? ముందుగా మన భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో మీరందరూ కోరుకునే విధంగా మీరందరూ కూడా మరి రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని చెప్పి అటు చంద్రబాబు నాయుడు గారిని, ఇటు పవన్ కళ్యాణ్ గారిని మద్దతు తెలుపుతూ ప్రతి చోట కూడా అత్యధిక మేరతో గెలిపించి మరి రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని బతికించుకోవాలనే మంచి ఆలోచనతోటి మీరు ఇచ్చినటువంటి మద్దతుతోటి మరి 2025లో ఆశాజనకంగా ప్రజలందరికీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అదే చంద్రబాబు నాయుడు గారిని పూర్తి స్థాయిలో మరి మన మనోభావాలకు అనుగుణంగా వాళ్ళు ప్రతిదాన్ని కూడా మరి రాష్ట్రాన్ని బతికిస్తూ మనకి ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి నేను పూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఆ దిశగా ఈ 6 నెలల్లో కూడా ప్రభుత్వం ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ మరి కేంద్ర ప్రభుత్వంతో మరి సమన్వయపరుచుకుంటూ కళ్యాణ్ గారు మరి ఢిల్లీ టూర్ వేసినప్పుడు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, వీరందరి సహకారంతో రాష్ట్రాన్ని ఈరోజు ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా మరి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ముందుకు తీసుకెళ్లే విధానం మేమందరం కూడా పూర్తిగా నమ్ముతా ఉన్నాం. రాబో 4 ఏళ్ళలో పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మంచి ఆలోచిస్తూ ఉన్నాం. ఇకపోతే మన భీమవరం లోకల్ రాజకీయంగా మరి మీరు అడిగిన దానికైతే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒక కార్పొరేషన్లో అనౌన్స్ చేశారు. త్వరలోనే అది అఫీషియల్గా అనౌన్స్ అవుతుంది. మరి పార్టీని గుర్తించి ఏ పదవి ఇచ్చినా సరే కూడా పూర్తి స్థాయిలో దాన్ని పనిచేసి మరి మీ అందరి మనల్ని పొందడానికి ప్రయత్నిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. జనసేన పార్టీ వచ్చి 6 నెలలు, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 6 మంత్స్ అయిన లోపల వాళ్ళు ఇస్తున్న ప్రామిసులన్నీ కూడా వ్యర్థం అవుతున్నాయని, అలాగే ఏది కూడా నిలబెట్టుకోవట్లేదు. అలాగే విద్యుత్ ఛార్జీలు కూడా పెంచడం జరిగిందని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అప్పుడే స్టేట్ వైడ్ తరపు నుంచి కూడా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా? ఇది ధర్నాలు అంటే వాళ్ళ ఉనికి కోసం, ఎందుకంటే ప్రజలందరూ కూడా పూర్తిగా తిరస్కరించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వారి యొక్క నాయకత్వంలోని మరి ఈ యొక్క లీడర్స్ చేసినటువంటి ఈ వికృత చర్యలన్నీ కూడా, ఆ వికృత చేష్టలన్నీ కూడా ప్రజలు భరించలేక వాళ్ళని చీకొట్టడంతో మరి ఉన్నటువంటి చిన్న చితక నాయకులు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఈ యొక్క ఉమ్మడి కూటమి తరపున 6 నెలలు కూడా కాలేదు. అందులోనూ గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి అరాచకం, ఆర్థిక పరమైనటువంటి రాష్ట్రాన్ని దివాళా తీసే పరిస్థితులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మరి వాళ్ళు చేసినటువంటి కమిట్మెంట్స్ కానివ్వండి, గత ప్రభుత్వాలు చేసినటువంటి మరి హామీలు ఈ యొక్క అగ్రిమెంట్స్ అవి కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. తప్ప ప్రజల మీద భారం మోపే విధంగా కానీ, ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా కానీ కూటమి ప్రభుత్వం ఏ పని కూడా చేయదు. పూర్తిగా ప్రజల పక్షాన్ని పనిచేయడానికే ఎందుకంటే మీరు నమ్మి 164 సీట్లు ఏ విధంగా ఇచ్చారో దాన్ని ఇంకా పెంచి 2029లో గెలిచే విధంగా పనిచేయడానికి మా నాయకులు పనిచేస్తున్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా కానీ, ప్రజలకి మీద భారం మోపే విధంగా కానీ పని చేయట్లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన భీమవరం మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరిగి అప్పుడే 5 ఇయర్స్ అయింది, ఇంతవరకు కూడా ఎలక్షన్స్ జరగలేదు. రేపు రాబోయే ఎలక్షన్స్లో మీ ఫ్యామిలీ తరఫు నుంచి ఎవరైనా చైర్పర్సన్గా నుంచి ప్రపోజల్? మనకి భీమవరం మున్సిపాలిటీ జరిగి 5 ఇయర్స్ కాదండి, 10 ఇయర్స్ అయింది. 2014లో కొడుకులు గోవిందరావు గారు, ఆయన 2018 ఆయన పదవీకాలం పూర్తి చేయకుండానే రాజీనామా చేసినప్పటికీ ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి ఎలక్షన్ పెట్టకుండా కాలయాపన చేస్తూ అధికారుల మీద చేస్తుంది. మరి కూటమి ప్రభుత్వం త్వరలోనే మరి యొక్క మున్సిపాలిటీని పూర్తి స్థాయిలో
ప్రజలతో ఎన్నుకోబడినటువంటి కౌన్సిల్ని త్వరలోనే ఎన్నుకోబోతోంది. దానిలో ఎందుకంటే పార్టీ ఆదేశిస్తే మేము పోటీ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే మరి జనసేన పార్టీ తరఫున మరి బీసీ మహిళగా మరి మా శ్రీమతి గారు శివమంజుష గారిని అనౌన్స్ చేసినప్పుడు మేము కూడా ముందుకు రావడం జరిగింది. మరి ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో కూడా మరి ఈక్వేషన్స్ ఉమ్మడి కూటమిలో భాగంగా మరి మళ్ళీ జనసేనకి టికెట్ ఇచ్చి నన్ను పోటీ చేయమంటే పూర్తి స్థాయిలో మేము సిద్ధంగానే ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల పక్షాన పనిచేయడానికి భీమవరం నియోజకవర్గంలో, అందులోనూ భీమవరం టౌన్లో పూర్తి స్థాయిలో పార్టీ తరఫున పనిచేసి కష్టపడి పనిచేసి ఉన్నాం. కాబట్టి ఎందుకంటే గెలిపే ధ్యేయంగా పనిచేస్తూ ఉంటాం. గెలుపు అనేది నెల మీద నడకని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అలాగే ఈ మధ్యకాలంలో అంటే 1 వీక్ నుంచి కూడా భీమవరం కలెక్టరేట్ అది కూడా ఉండి నియోజకవర్గానికి తరలిపోతుందని కూడా ప్రజల్లో విపరీతంగా ఇక్కడ నానుడి కింద ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు, నిజంగానే జరుగుతుందా? ఇప్పుడు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనాలోచిత చర్యల వల్ల సరైన ఆలోచన లేకుండా ఆ రోజు కేవలం వాళ్ళు రాజకీయం కోసమే, ఎందుకంటే సరైన సదుపాయాలు కల్పించకుండా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల హెడ్ క్వార్టర్ని విడదీసి అద్దె భవనాల్లోని మరి ప్రజలకు అందుబాటులో లేని విధంగా ఎక్కడో రవాణా సౌకర్యం కూడా లేనటువంటి దూర ప్రాంతాల్లోని సరైన రోడ్స్ కూడా లేనటువంటి ప్రాంతాల్లోని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కలెక్టర్ ఆఫీసులు కానీ అవి కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఏ విధంగా అందుబాటులో ఉంటుంది, ప్రజలకి సౌకర్యబద్ధంగా ఎక్కడ ఉంటుందని చెప్పి ప్లేస్లు ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. ఎందుకంటే భీమవరం ఉండి అనేది రెండు కూడా జంట నగరాలు. భీమవరానికి ఆనుకొని ఉంటుంది. భీమవరానికి 2-3 కిలోమీటర్లు వెళ్తే ఉండి కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళొచ్చేమో, కాకపోతే కాన్స్టిట్యున్సీ మారుతుందేమో కానీ భీమవరానికి నడిబొడ్డున భీమవరం ప్రజలందరికీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకి కూడా సెంటర్ పాయింట్ తీసుకొని ప్రజలకు అనువైన నిర్వహిస్తుంది. ఇవన్నీ కూడా అయినప్పుడు అది తరలిపోవడం అన్నది అంత సముచితంగా అనిపించట్లేదు కదా ప్రజలకు. మీకు అదే చెప్తే అన్యాయం జరుగుతుంది. జనసేన పార్టీ తరఫున గెలుపొందిన ఎమ్మెల్యే ఇది అక్కడికి తరలిపోతున్నా పట్టించుకోవట్లేదు అన్న ఇది కూడా జనంలో ఒక ఎమోషనల్ ఫీలింగ్స్ అయితే కలుగుతుంది. ఎందుకంటే ఎంతో కృషి చేసి మన జిల్లా హెడ్ క్వార్టర్గా భీమవరాన్ని నిర్మించుకున్నప్పుడు ఇది ఆ తరలిపోవడం అన్నది ఎంతవరకు సంబంధించి ప్రజలందరికీ కూడా నియోజకవర్గం, ఎందుకంటే 7 నియోజకవర్గాలకు సంబంధించి ప్రజలందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్ ఇక్కడ రావాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అనువుగా ఉంటుందో ఆ విధంగా ప్లాన్ చేస్తారు తప్ప పార్టీ కోసమో లేకపోతే రాజకీయం కోసమో ప్రజలను ఇబ్బంది పెట్టి ఒక చోట నుంచి ఒకటి తరలించే ప్రయత్నం అయితే మాత్రం చేయదని చెప్పి సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి చనమల చంద్రశేఖర్ గారు చెప్తుంది, ఈ జనసేన పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండి అత్యద్భుతంగా పరిపాలన సాగిస్తుందని, ప్రజల ఆదరాభిమానాలతో ముందు కూడా అభివృద్ధి పదంలో భీమవరాన్ని నడిపిస్తామని, అలాగే తనకి కూడా పదవి నామినేటెడ్ పోస్టు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అవుతున్నందుకు నేను కూడా చాలా సంతోషిస్తున్నానని, తన ఫస్ట్ నుంచి కూడా జనసేన పార్టీలో నేను మమేకమై నేను పనిచేశాను కనుక తనకు పవన్ కళ్యాణ్ మంచి పోస్ట్ ఇస్తున్నందుకు నాకు సంతోషంగా ఉందని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ బాబీతో బ్రహ్మేంద్ర, PSR న్యూస్, భీమవరం.